హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ పూర్ణం బూరెలండి. వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ప్రతి ఇల్లు కూడా చాలా సందడిగా ఉంటుంది. కిచెన్లో పూర్ణం బూరెలు కానీ ప్రసాదాల రెసిపీస్తో కానీ హడావిడిగా ఉంటుంది కదా. మనం ఎప్పుడూ శనగపప్పు బూరెలు చేసుకుంటూ ఉంటాం. ఈ శుక్రవారం ఇలా చక్కెర పొంగల్తో బూరెలు చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు నిండా మినపప్పు తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. అదే కప్పుతో రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. వాటిని కూడా వేరొక గిన్నెలో వేసుకోండి. మనం ఏ కప్పుతో పప్పు కొలిచి తీసుకుంటే అదే కప్పుతో బియ్యం తీసుకోవాలండి. ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యం తీసుకుని రెండు కూడా వేరువేరు గిన్నెల్లో వేసుకుని ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఈ పప్పు బియ్యం కూడా 3 గంటల వరకు నానబెట్టి పెట్టుకోండి. పొట్టు మినపప్పు చూపిస్తున్నాను కాబట్టి 3 గంటలు చెప్పానండి. గుళ్ళు మినపప్పుతో అయితే 2 గంటలు నానినా సరిపోతుంది. నేను రేషన్ బియ్యం పోసానండి. దానికి ఎక్కువగా వాటర్ పోసి బాగా కడగాలండి. పౌడర్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ వాసన అనేది పూర్ణాలకి రాకుండా నానబెట్టిన తర్వాత ఎక్కువగా వాటర్ పోస్తూ బాగా కడిగి తీసుకోవాలండి. బియ్యం అనేవి మీరు నార్మల్ బియ్యం వాడుకున్నట్లయితే 2-3 సార్లు కడిగినా సరిపోతుంది. రేషన్ బియ్యం అయితే మరికొన్ని ఎక్కువ సార్లు కడుక్కోవాలి. ముందుగా మనం మినపప్పుని బాగా కడిగి మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేవి ఎక్కువగా పోయకూడదండి. బాగా ఎక్కువగా పోసామంటే పిండి అనేది దోశల పిండిలాగా జారుగా వచ్చేస్తుంది. అలా రుబ్బుకున్నామంటే పూర్ణాలకి కరెక్ట్ షేప్ అనేది రాదు. అంతేకాకుండా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేసుకుంటే అలాగే పై పూర్ణం అనేది బాగా పలుచుగా వస్తుంది. తింటున్నప్పుడు పూర్ణాలకి అంత టేస్ట్ అనేది రాదు. పై పూర్ణం కూడా ఎక్కువగా పిండి ఉన్నప్పుడే పూర్ణం బూరెలకి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. పిండిని ఈ విధంగా బాగా మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోండి. బాగా గట్టిగా రుబ్బుకోండి. మనం బియ్యం కూడా రుబ్బి తీసుకుంటాం కాబట్టి పిండి అనేది మరీ జారుగా వచ్చేస్తుంది. అందుకే మనం ముందుగా ఇడ్లీ పిండిలాగా బాగా గట్టిగా రుబ్బుకుని తర్వాత బియ్యం కూడా బాగా శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. బియ్యంలో వాటర్ ఎక్కువగా పోయకూడదు. మనం తీసుకున్న బియ్యానికి కొంచెంగా 1 టీ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. దీనిని కూడా పలుకులు అనేవి ఏమీ లేకుండా బియ్యం పిండిని కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అదంతా బాగా నలిగిన తర్వాత పిండిలో వేసేసుకుని రెండు కూడా బాగా కలిసేంత వరకు గరిటెతో బాగా కలిపి గిన్నెకి మూత పెట్టి 1 గంట పాటు పిండిని పక్కన పెట్టుకుని బాగా నానబెట్టి పెట్టుకోవాలండి. రుబ్బిన పిండి కూడా బాగా నానినప్పుడే పూర్ణాలకి కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది, పొంగుతూ వస్తాయి. అంతేకాకుండా తింటున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా కమ్మగా అనిపిస్తాయండి. అందుకే మనం రుబ్బిన తర్వాత కూడా 1 గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి పిండిని. అప్పుడు వంట సోడా వేయాల్సిన పని లేకుండానే పూర్ణం బూరెలు అనేవి చాలా పొంగుతూ పెద్ద సైజులో మనకి కనిపిస్తాయండి డీప్ ఫ్రై చేసిన తర్వాత. పై పూర్ణాలకి పిండి అనేది నానబెట్టి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు లోపల పూర్ణానికి స్వీట్ అనేది రెడీ చేసి చూపించబోతున్నానండి. దానికోసం 1/4 కప్పు పెసరపప్పుని అలాగే 3/4 కప్పు వరకు బియ్యం తీసుకుని కళాయిలో వేసుకుని స్టవ్ పై పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పెసరపప్పు అనేది బాగా ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. వీటిని మనం కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ పోసి చిటికెడు సాల్టు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని గిన్నెను కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత చూపిస్తానండి. గిన్నెకు మూత పెట్టి ఉడికించిన తర్వాత చూపిస్తున్నానండి. రైస్ అలాగే పెసరపప్పు కూడా చాలా కరెక్ట్గా ఉడికిందండి. మనం తీసుకున్న రైసు పప్పు క్వాంటిటీ కానీ వాటర్ క్వాంటిటీ కానీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు రైస్ని పక్కన పెట్టేసుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్యము పెసరపప్పు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పెసరపప్పు తీసుకుంటే 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి. మొత్తం అంతా బెల్లంతో కాకుండా అరకప్పు బెల్లం అరకప్పు పంచదారతో చూపిస్తున్నాను. ఇవి రెండు కూడా కళాయిలో వేసుకుని 1 అరకప్పు వరకు వాటర్ పోసి ఈ కళాయిని స్టవ్ పై పెట్టుకుని బెల్లం బాగా కరిగేంత వరకు ఉడికించాలి. ఎక్కువగా పాకం అనేది రావాల్సిన పని లేదండి, బాగా కరిగితే సరిపోతుంది. ఈ లోపుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం నెయ్యిలో. కొబ్బరి ముక్కలు కూడా తీసుకోండి. చక్కెర పొంగల్ అన్నాను కదా, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం పూర్ణం బూరెలు తింటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ కానీ కొబ్బరి ముక్కలు కానీ బాగా నోటికి పంటికి తెలుస్తూ టేస్టీగా అనిపిస్తాయి. ఎండి కొబ్బరి ముక్కలైనా పచ్చి కొబ్బరి ముక్కలైనా బాగా సన్నగా కట్ చేసుకుని స్టవ్ పై పెట్టుకుని గిన్నెలో వేసుకుని నెయ్యితో బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. రైస్ కూడా ఉడికింది, అలాగే బెల్లం సిరప్ కూడా బాగా కరిగింది కదా. ఇప్పుడు స్ట్రైనర్తో
మనం ఉడికించుకున్న రైస్ అంతా కూడా కళాయిలో వేసేసుకుని బెల్లం సిరప్ కూడా స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. రైస్లోకి ఈ సిరప్ అంతా వేసుకున్న తర్వాత చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి. స్వీట్స్కి మరింత టేస్ట్ వస్తుంది. పూజ కోసం మనం ప్రసాదం బూరెలు చేస్తున్నాం కాబట్టి ప్రసాదం రుచితో ఉంటాయండి. బూరెలు కూడా చాలా చాలా కమ్మగా అనిపిస్తాయి. మనం టెంపుల్స్లో ప్రసాదం తెచ్చుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది కదా, ప్రసాదం రుచి. అదే స్మెల్తో అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ఇలా పచ్చకర్పూరం వేసుకుని చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం అంతా బాగా చిక్కగా ఉడికిన తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు అన్నీ కూడా రైస్లో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మరి కొంచెంగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుని రైస్ అంతా కూడా ఇలా గరిటతో బాగా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోండి. మనం రైస్ని డైరెక్ట్గా ఇలా పూర్ణం బూరెల్లోకి బాల్ చేసుకోకూడదండి. రైస్ అనేది కొంచెంగా మ్యాష్ చేస్తున్నట్లుగా చేయండి. మరీ ఎక్కువగా ముద్దలాగా పేస్ట్ లాగా కాకుండా నేను చూపించిన విధంగా గరిటతో కానీ మ్యాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ లైట్గా మెదిపి తీసుకోండి. మరీ ఎక్కువగా ముద్దలాగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఉన్నట్లు చేసుకున్నట్లయితే పూర్ణం బూరెలను మనం తింటున్నప్పుడు ఆ రైస్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఇలా లైట్గా మ్యాష్ చేసుకుని అంతా కూడా బాగా చల్లారిన తర్వాత నేను చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. రైస్ అనేది చేతికి అంటుకున్నట్లు అనిపిస్తే కొంచెంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ మనకి పూర్ణాలు ఏ సైజులో కావాలంటే దానికన్నా కొంచెం చిన్న సైజులో ఇలా స్వీట్ని బాల్ లాగా చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అప్పుడు మనం పూర్ణాలు చేయడానికి పని అనేది ఈజీ అవుతుంది. లోపల పూర్ణం బాల్స్ అనేవి రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు పై పూర్ణానికి కూడా పిండి అనేది ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. మనం స్వీట్ రెడీ చేసుకునే లోపు పిండి కూడా బాగా నానిందండి, బాగా పొంగుతూ వచ్చింది. ఇప్పుడు మరొకసారి గరిటెతో బాగా కలుపుకుని తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపిన తర్వాత చేసి పెట్టుకున్న స్వీట్ బాల్స్ని, రైస్ బాల్స్ని ఇలా పిండిలో నేను చూపించిన విధంగా పైన వేసుకోండి. ఒక గిన్నె నిండా వాటర్ తీసుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ నేను చూపించిన విధంగా రైస్ బాల్స్ అన్నీ కూడా పిండిలో వేసుకున్నాం కదా. పై పిండి అనేది పూర్ణం మీద వేస్తూ పిండి ఎక్కువగా వేస్తూ లోపల పూర్ణాన్ని బాగా కవర్ చేయండి. ఈ విధంగా చేసుకోండి. ఇంకా డీప్ ఫ్రై చేయటం స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో కాగించండి. ఇప్పుడు చేతిని వాటర్తో తడుపుకుంటూ పూర్ణాలని ఒక్కొక్క పూర్ణం కూడా తీసుకుని ఆయిల్లో వేసుకోండి. లోపల పూర్ణం అనేది అసలు ఎక్కడ కూడా బయటికి ఓపెన్గా కనిపించకూడదండి. పైపిండితో బాగా కవర్ చేస్తూ ఆయిల్లో వేసుకోండి. లోపల పూర్ణం అనేది ఎక్కడైనా కొంచెంగా లీక్ అయినా కూడా ఆయిల్లో మొత్తం అంతా రైస్ మొత్తం కూడా స్వీట్ అంతా కలిసిపోయి ఆయిల్ అంతా కూడా కలిసిపోతుంది. పూర్ణాలు అనేవి మాడిపోతున్నట్లుగా వచ్చేస్తాయండి. అలా కాకుండా పైపిండిని కూడా ఎక్కువగా తీసుకుంటూ లోపల పూర్ణాన్ని ఎక్కువగా కవర్ చేస్తూ ఒక్కొక్కటి కూడా ఆయిల్లో వేసుకుని రెండు వైపులా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా సెకండ్ బ్యాచ్గా కూడా మిగిలిన వాటిని కూడా వేసుకుని అన్నీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకుని క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రసాదం ప్లేట్లోకి పూర్ణాలన్నీ కూడా సర్ది పెట్టుకుని వరలక్ష్మి అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఇంట్లో అందరూ కూడా టేస్ట్ చేయండి. కొత్తగా అనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటారు, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.